ధ్యానము మన యొక్క అంశము ప్రార్థనను గూర్చిన వర్తమానము. ఏంటంటే ప్రార్థనను గూర్చిన వర్తమానము పార్ట్ 2. మూలవాక్యంగా మరి పోయిన వారం 2 విషయాలు మనం ధ్యానించుకున్నాం పిల్లరా. ఈ వారము ఒక 2 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతం గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము మూలవాక్యంగా తీసుకొని, నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలయ్యా. ఈ వర్తమానాల్లో ప్రభువా ఆది అంతా మీరే నడిపించండి. మా తండ్రి, మా ప్రభువా, వింటున్నటువంటి వారికి వినగలిగే చెవు గ్రహించగలిగే ఆత్మను గ్రహించయ్యా. ఈ వర్తమానం ద్వారా ఆత్మీయ మేళ్ళు పొందేట్లు మీరు క్రియ చేయండి అయ్యా. ప్రార్థనా అనుభవం లేనివారు ప్రార్థనా అనుభవంలోకి రాగలిగేట్లు ప్రార్థనా శక్తిని చవిచూచి విశ్వాసంలో బలపడేట్లు నడిపించండి. మా ప్రభా, మా తండ్రి, ఈ వాక్యోపదేశం చేసేదానికి మా ప్రభా స్పాన్సర్ చేసినటువంటి జేసీలను జ్ఞాపకం చేసుకోండి. దాసులు కొంత అస్వస్థగా ఉంటుండగా ఆరోగ్యం ఏంటి నాయన, జీవించేంతకాలం ఆరోగ్యంగా నడిపించండి నాయన. మా ప్రభా, మా తండ్రి, జేఎస్టీవీ ఛానల్ చైర్పర్సన్ మా తండ్రి బన్నబాస్ గారిని, తమ్ముడు మహేష్ను, టెక్నీషియన్ మహేష్ను దీవించి వాళ్ళ కుటుంబాలు దీవించి ఈ ఛానల్ చక్కగా జరిగేట్లు నడిపించయ్యా. వింటున్న మా శ్రోతల కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. మారుమనసు లేని వాళ్ళకు మారుమనసు, రక్షణ లేని వారికి రక్షణ, ఇది చాలా ప్రాముఖ్యం ప్రభా. అనుగ్రహించండి. నీ రాకడ రాబోతున్నటువంటి సూచనలు చూస్తున్నప్పుడు నీ రాకడకు సిద్ధబాటు లేని వాళ్లకు సిద్ధబాటు అనుగ్రహించి నీ రాకడలో ఎత్తబడేటువంటి సంఘముగా మీరు నడిపించండి నాయన. శ్రోతలందరి కుటుంబాల్లో శాంతి, సమాధానము, ఆరోగ్యం అనుగ్రహించయ్యా. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు ఆరోగ్యమేండి. చదువుకుంటున్న బిడ్డలు చదువులో దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలండి. వివాహం కావలసిన వాళ్ళకు వివాహాలు జరిగించండి. గర్భవతులు, సంతానం లేని వాళ్లకు నాయన మీరు సంతానమేండి. దయగల ప్రభా, ప్రేమగల తండ్రి, కార్యక్రమంలో మీ సన్నిధి ఉంచండి. నేను వట్టివాడిని, మట్టిగట్టాన్ని, నన్ను బలపరచండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకము నా మీద ఉంచి మా తండ్రి వాక్య పరిచయం అయిపోయేంత వరకు మీ ఆత్మ ద్వారా తలంపులు, నడిపింపు, జ్ఞానము, ప్రేరేపణించి వాక్యం చెప్టకు వాడుకొని మీరు మహిమ పొందమని, శ్రోతలందరినీ కూడా దీవించమని, మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి మీరే మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రోతలందరి కుటుంబాలకు మొట్టమొదటిగా ప్రభునామమున మీ అందరికీ వందనాలండి. మీరందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు కదండి. చదవని వాళ్ళు క్రమంగా రోజు బైబిల్ చదవండి. ఆది కాడి నుంచి పేటన వరకు పుస్తక క్రమం నేర్చుకోండి. మొట్టమొదటిగా దేవుడు మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరుస్తాడు. మనం ఇందాక 2వ దశలో రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి మాటలు మూలవాక్యం చదువుకున్నాం. అందులో మరి పోయిన వారం
ధ్యానించుకున్నటువంటివి కాకుండా ఈ వారము ఒక 2 విషయాలు మనం ధ్యానం చేసుకుందామని ఇందాక నేను మనవి చేశాను. పిల్లరా, నన్ను వెదకుడి అనేటువంటి ఒక విషయం. ఏమండి, వెదకుడి, వెదకువారు వాళ్ళు పొందేటువంటి ఒక ఆశీర్వాదాలు. మొదటి విషయంగా 2 విషయాలు చెప్తాను. మొదటి విషయంగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని బైబిల్ గ్రంథాలు తీసిన వాళ్ళు, తెచ్చిన వాళ్ళు చదవండి దయచేసి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో మరి మొదటి విషయంగా గమనించినట్లయితే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఏమండి, ఈ సమయంలో వెదకువారు ప్రభు మరి రాయించిన మాటలు వెదకుడి అనేటువంటిది మనం ధ్యానించుకుంటున్నప్పుడు, వెదకినట్లయితే పిల్లరా, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి. లోకంలో చాలామంది దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నారు. రకరకాలైనటువంటి ప్రయాసపడుతున్నారు. అది వాళ్ళ యొక్క భక్తి. కానీ అటువంటి వారికి తెలియచేయటమే టీవీ పరిచర్య అయితేమి, అనేక రకాలైనటువంటి ఉద్యోగ సభలు అయితేమి, గ్రామ పరిచర్య అయితేమి, వ్యక్తిగత పరిచర్యలు ఈనాడు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. మరి పిల్లరా, ఈ వెదకే విషయంలో నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అని సొలొమోన్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా దేవుడు వ్రాయించాడు. మరి పిల్లరా, ఆయన వెదకాలంటే మనము మందిరానికి వెళ్ళటం అనేది అవసరం. పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలు యెరూషలేము వెళ్ళే వాళ్ళని పాత నిబంధన కాలంలో ఈ మాటలు రాయబడినాయి. అయితే ఈనాడు అక్కడక్కడ మందిరాలు కట్టబడి, అది ఏ విధమైన చేత అయినప్పటికీ, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట రాసిందో చోట, కష చేత మిష చేత ఏ విధం చేతనైనప్పటికీ దేవుని గురించి ప్రకటించాలి. ఏమండి, గొడవలు బడి గ్రూపులు అయిపోయినా, మరి సపరేట్గా అక్కడ ఉండేటువంటి పరిస్థితులు నచ్చక వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళు దేవుణ్ణి వెతికేటువంటి అనుభవంలో అనేది ఉండాలి. దేవుణ్ణి వెతకాలంటే పిల్లారా, మరి ఆనాడు యెరూషలేము మందిరానికి వెళ్ళినట్లుగా ఈనాడు మనము ఎక్కడైతే మందిరాలకు పోతున్నామో అక్కడికి మనం వెళ్ళటం అనేది అవసరము. దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన మాటల్లో కూడా విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము, మర్చిపోవద్దు. ఏమండి, దేవుడిని వెతికే విషయంలో మర్చిపోకూడదు ఎవరు. మనకెన్ని కార్యాలు ఉన్నప్పటికీ దేవుడు మరి నా యొద్దకు వచ్చేవాడిని నేనెంత మాత్రమో త్రోసివేనని ఒక చోట ఈ రీతిగా సెలవిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వెతకాలంటే ఒక ప్రత్యేకమైన స్థలము, మందిరం కట్టుకొని, ఏమండి, దాన్ని ప్రతిష్ఠించుకొని ఒక పరిశుద్ధమైనటువంటి ఒక స్థలంలో మనము వెదకటం అనేది అవసరం. వెతికితే ఆయన కనుగొంటారు అని శ్రేష్టమైన వాగ్దానము ప్రభు చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి. భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాదులను, జలచరములను, మానవులను, పశువులను, పశుపక్షాదులను ఇవంతా సృష్టించినటువంటి ఆ శక్తి సంపన్నుడైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మానవుల పట్ల ఎంత కృప చూపిస్తున్నాడంటే నన్ను కనుగొంటారు,
దేవుడికి స్తోత్రం కలుగును గాక. తరచుగా నేను ఒక మాట నాకు దేవుడు చెప్పాలని ఆ భారం అనేది నా హృదయంలో పెట్టినందువల్ల, ఇద్దరు లేక ముగ్గురు నా నాంపేట కూడుంటారో వారి మధ్యకు నేను వస్తాను అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. పాత నిబంధనలో ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజల కంటే కూడా ఈ కృపాకాలంలో మన ఎడల దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో ఒకసారి ఈ వాక్యాన్ని మరి ధ్యానిస్తున్నప్పుడు బాగా ఆలోచించండి. సహజంగా 10 గంటలకు లేకపోతే 10:30కు కొన్ని సంఘాలలో ఆరాధన కార్యక్రమాలు ప్రారంభించుకుంటారు. మొట్టమొదటిగా పాస్టర్ వస్తాడు, అటు తర్వాత పాస్టర్ వస్తుంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల బిడ్డలు సంసారం వంటలు చేసుకోవటం లేట్ అయినా టైం వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కరెక్ట్గా ప్రారంభ ప్రార్థనకే వచ్చి ప్రార్థన చేసుకొని, ఈరోజు మా దైవ సేవకుడిని మీ ఆత్మతో అభిషేకించి మా అందరికి కావలసిన వర్తమానం ఈ ప్రభు అని ప్రార్థన చేసేటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. నాకు చాలా సంతోషం వాళ్ళు చూస్తే. ఎందుకు చెప్తున్నా అంటే పిల్లారా, పాస్టరు ఎవరైనా ఒక భక్తుడు కానీ ఒక భక్తురాలు కానీ వస్తే ఇద్దరుంటే చాలు. దేవుడికి స్తోత్రం. ఏమండి, మీరు 20 మంది ఉంటే కానీ నేను మీ మధ్యకు రాను అని ఆ కరుణా సంపన్నుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ మాట అనలే. ఇద్దరు లేక ముగ్గురు నా నాంపేట కూడుంటారో వారి మధ్యకు నేను వస్తాను. ఆత్మస్వరూపిగా అదృశ్యుడైనటువంటి దేవుడుగా ఆయన మన మధ్యకు వచ్చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనమే ప్రయాసపడాల్సిన అవసరం లే. ఎక్కడెడగో వెళ్ళిపోయి మనము లేనిపోని ప్రయాసపడాల్సిన అవసరం లేకుండా ఆ కృప కలిగినటువంటి యేసయ్య ఆత్మస్వరూపిగా మన మధ్యకు వచ్చి, ఏమండి, ఆయన నన్ను కనుగొందురు అని చెప్పని గొప్ప శ్రేష్టమైనటువంటి వాగ్దానం చేశాడు. అయితే జాగ్రత్తగా వెదకాల, అది మనం గమనించాల్సింది. ఏంటంటే జాగ్రత్తగా వెదకాల. జాగ్రత్త అంటే దేవుడి యొక్క ఉద్దేశంలో పవిత్రంగా, ఆత్మీయంగా, భక్తి మర్యాదలతో, ఏమండి, చాలా మరి తగ్గించుకొని 95వ కీర్తనలో నా సన్నిధి మోకరించండి అని ఉంది. కానీ ఈ దినాలలో కొంతమంది పాపం ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువల్ల, ఏమండి, కొంత వయస్సులో ఉండేవాళ్ళు కూడా మోకాళ్ళు వంగలేనటువంటి పరిస్థితుల్లో ఈ దినాల్లో కొంతమంది ఉంటున్నారు. ఈ సల్ఫేట్ తిండి తిని పాపం ఒంట్లో ఓపికలు తగ్గిపోతున్నాయి. అటువంటి వాళ్ళు మీరు బలవంతంగా మోకాళ్ళు వంగండి అని చెప్పని అనకూడదు. మోకాళ్ళు వంగగలిగిన వాళ్ళు మోకాళ్ళు వంగుతారు. మోకాళ్ళు వంగి జాగ్రత్తగా తమను తాము తగ్గించుకొని, ఏమంటే భక్తి మర్యాదలతో ఆయన మన మధ్య ఉన్నాడు అనేటువంటి భయంతో జాగ్రత్తగా మనం ఆయన వెదకాల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన నన్ను కనుగొందురు. ఎంత గొప్ప శ్రేష్టమైన వాగ్దానం చూడండి, ఎంత గొప్ప మాట చూడండి. ఆయన కనుగొంటాం మనం. ఆయన కృప నడిపించి ఆ కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన కృప ద్వారా మనల్ని ఆస్వాదించే దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, అదృశ్యుడైనటువంటి దేవుడుగా తన 2 చేతులతో ఎవరైతే ఏ సోదరి జాగ్రత్తగా వెదుగుతారో ఆయన 2 హస్తాలతో మనల్ని దీవించే దేవుడు, బలపరిచే దేవుడు, భక్తిలో మరి మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుచేత మరి మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే
మనం ఇందాక ధ్యానించుకున్నాం కదండి మూలవాక్యము. 2వ దినవృత్తాంతం 7:14 రాయబడిన మాటలు, నా పేరు పెట్టబడిన నా జనులు, కొత్త నిబంధన ప్రకారముగా క్రైస్తవులు, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు క్రైస్తవులు. మొదటి విషయం గురించి పోయిన వారం ధ్యానించుకున్నాం, తగ్గించుకోండి. రెండవది ప్రార్థన చేయండి. ఈ దినము మూడో విషయం, అంటే ఈ రోజుకు అది ఒకటో విషయము, సామెతలు 8:17 ప్రకారంగా జాగ్రత్తగా వెదకండి. అజాగ్రత్తగా వెదికేటువంటి వాళ్లకు నేను చెప్తున్నా పిల్లారా, ఏదో కొంతమంది వస్తారు, కొంతసేపు కూర్చుంటారు, వెళ్ళిపోతుంటారు. ఆయా సంఘాల్లో నేను సంఘ కాపరిగా ఉన్నప్పుడు నేను గమనించినటువంటి అనుభవాలు, ఆశీర్వాదం టైం కొంతమంది వస్తారు, మా హృదయంలో చాలా వేదనగా ఉంటుంది. అది అజాగ్రత్త. ఆశీర్వాదాలు కావాలా, ఆత్మీయత అనేది కొంతమందికి పల్లె. నేను గమనిస్తూ వస్తున్నా పిల్లరా, విమర్శనాత్మకంగా నేను చెప్పటం కాదు. ఏ మందిరానికి వెళ్ళే వాళ్ళు అయినప్పటికీ ఈ జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు దీవించబడాలని, రక్షణ పొందాలా, మార్పు చెందాలా, రాకడ కొరకు వాళ్ళు సంసిద్ధపడి ఉండాలనేటువంటి ఒక భారంతో మేము చెప్తున్నాం. కానీ పిల్లరా, విమర్శించినందువల్ల మాకేం రాదు ఏమండి. కానీ కొంతమంది జీవిత అనుభవాలను బట్టి, కొంతమంది జీవితాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలను బట్టి కొంత విమర్శనాత్మకంగా చెప్పాల్సిన పరిస్థితులు అనేది కలుగుతూ ఉంటాయి. ఆశీర్వాదాలకు మాత్రమే రావద్దు, దేవుడు ఇష్టపడ్డు. ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు కానీ పిల్లరా, ఆత్మీయత కొరకు జాగ్రత్తగా మనం ఆయన వెదిగితే ఆయన మన ఎడల కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినానికి ఈ రెండో పార్ట్ 2 వర్తమానం ఇస్తున్నప్పుడు, ప్రార్థన గురించిన వర్తమానం ఇస్తున్నప్పుడు, రెండో విషయం గురించి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్న రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడింది. యెషయా గ్రంథము 2వ విషయము 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కుర్చగా లేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందముగా లేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఏమండి, దేవుడు యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా వ్రాయించినటువంటి దేవోక్తులు మన ధ్యానం చేస్తున్నప్పుడు, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కుర్చగా లేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందముగా లేవు. మనం ప్రార్థన చేస్తుంటే పిల్లరా, ఆయన విననేరకుండానట్లు ఆయన చెవులు మందంగా లేవు. ఆయనకేం చెవులు లేదు. హాస్యంగా చెప్పుకోవాలంటే, మనం భూమి మీద ప్రార్థన చేస్తుంటే పిల్లరా, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి యేసయ్య వింటూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఆ కృప కలిగినటువంటి దేవుడు, ఇందాక నేను మనవి చేశాను కదా, ఆత్మస్వరూపిగా మన మధ్యకు వచ్చేసి 2-3 ఉన్నప్పుడు ఆయన వింటూ ఉంటాడు. ఆయన విననేరకుండానట్లు ఆయన చెవులు మందముగా లేవు. కానీ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వస్తున్నాయి. మన ప్రార్థన వినకుండా ఉండేదానికి కారణం ఏంటంటే మన దోషాలు. తర్వాత కింద కూడా రాసింది, మీ పాపములు. దోషభరితమైన జనమా శ్రమ అనే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. ఏమండి,
దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. మీకు మీ కుటుంబాలకు దేవుడు వాక్యం వింటున్న ప్రియులారా, శ్రమలు అనేటువంటిది మనకొద్దు. ఆయన ఆశీర్వాదాలు మనకు కావాలా, ఆయన దీవెనలు మనకు ఉండాలా, మనం మన పిల్లలు లక్షణంగా ఉండాలా. దేవుడి ప్రేమ అది. అయితే పిల్లరా, మరి ఎన్నో చోట్ల ప్రార్థనలు చేస్తున్నారు, మంచిదే. అయితే దోషములు పాపాలు మనలో ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. పాపము వల్ల మీ ప్రార్థన వినపడదు. పాపం చేయవారి ప్రార్థన ఆయన ఆలకించడు అని రాసింది వాక్యంలో. గతంలో మనం తెలుసో తెలియకో అనేక రకాలైనటువంటి దోషపూరితమైనటువంటి ప్రవర్తన, మరి ఏదో అవసరం కోసం ఆపద మొక్కుల్లాగా ప్రార్థన చేసుకోవటం, వెళ్ళిపోవటం అనేటువంటిది ఒకవేళ ఆత్మీయత లేనందువల్ల, ఆత్మీయతలో ఎదుగుదల లేనందువల్ల ఒకవేళ ఆ విధంగా ఉండొచ్చు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు పిల్లరా, ఏ దోషాలు ఉన్నాయో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏ పాపాలు మన ప్రార్థన దేవుడు వినకుండా అడ్డుగా వస్తున్నాయో అనేది ఒకసారి పరీక్షించుకుంటే మంచిది. దేవుడు 2025 సంవత్సరంలో కూడా మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. దేవుడికి కృతజ్ఞతా స్తోత్రాలు. ఏమండి, 2025 సంవత్సరం కూడా మనం చూడగలిగాం. 2025 సంవత్సరము ఎంతమంది చూడలేక మరణించారు. అయితే దేవుడు తన మహాకృపను బట్టి మనకు ఆయుష్నిచ్చి నడిపిస్తున్న ఈ సందర్భంలో మన దోషములు, మన పాపములు ఏమున్నాయో దేవుడికి మీకు తెలుస్తాయి, పక్క వ్యక్తులకి ఏం తెలియవు. వాటిని సరి చేసుకుందాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు. అయా నేను దోషిని, అయా నేను పాపిని, క్షమించయ్యా అంటే ఆయన యొక్క రక్తంతో మనల్ని మనం విమోచించుకున్నట్లయితే, ఆయన రక్తాన్ని ఆశ్రయించినట్లయితే దోషభరితమైనటువంటి జీవితాలు, పాపభూయిష్టమైనటువంటి జీవితాలు ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగే దేవుడు, విమోచించే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత మరి పిల్లారా, మన జీవితంలో ఇది గమనించుకొని దేవుడికి ఆయాస్కరమైనటువంటి కార్యాలు ఏమున్నాయో ఒకసారి మనం పరీక్షించుకుందాం, మంచిది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆలకింపక ఉండేటువంటి దేవుడు ఏమండి, ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు అనేటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆలకించేదానికి, ఆయన మన ప్రార్థనకు జవాబుగా మన కుటుంబంలో కార్యాలు చేసేదానికి, ఏమండి మన సంఘాలలో ఆత్మీయ ఉద్యమం వచ్చేదానికి, మన సంఘం తరఫున మరి పరిచయం చేసేటువంటి ఆ ప్రేరేపణ దేవుడు మన జీవితంలో ఆత్మ ద్వారా అనుగ్రహించే దేవుడు. ఆత్మశక్తి మనల్ని బలపరుస్తుంది. ఆత్మ ద్వారా మరి దేవుడి యొక్క పరిచర్య చేయాలనేటువంటి ఒక ప్రోత్సాహం ఉంటుంది. కొంతమందిలో ఏదో ఆ 4 గోడల మధ్యనే అప్పుడప్పుడు చెప్తుంటా, అది వాక్యక్రమం కాదు, పెద్దవాడిగా చెప్తున్నా, వినండి, విశ్వసించండి, విధేయులు కండి. ఏదో కార్యక్రమాలు చూసుకుంటారు, ఇదే సేవ అని కొంతమంది అనుకుంటున్నారు. అది అసంపూర్ణమైనటువంటి సేవ అని నేను దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నా పిల్లారా. అది అసంపూర్ణమైనటువంటి పరిచర్య. సంపూర్ణమైన పరిచర్య చేయమని తిమోతి పత్రిక రాస్తూ పౌలు గారు ఒక చోట మాట అన్నాడు, శ్రమపడము,
సువార్తికుని పనిచేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించమని దైవజనుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు తిమోతి సంఘానికి వ్రాయించిన మాటలు మనందరికీ అవి అన్వయించుకొని ఆ విధంగా మరి ఏమండి కేవలం పాస్టర్ గారే కాదు, సంఘ కమిటీ వారు, సంఘస్థులు వాళ్ళ యొక్క ప్రార్థన సహకారం అందించకపోతే పాస్టర్ గారు ఏం చేయలేరు. ఇండిపెండెంట్గా ఉండే చర్చిల వాళ్ళైతే పాస్టర్లకు మరి చక్కగా వాళ్ళకు స్వాతంత్రం ఉంటుంది. వాళ్ళు చేయకపోతే వాళ్ళు లెక్క చెప్పాలి దేవుడికి, రెట్టింపు తీర్పు బోధకులైన వాళ్లకు. అందుచేత మనం ఈ రీతిగా మన జీవితాల్లో ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలని, ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు చక్కగా మరి మన దేశాన్ని స్వస్థపరచాలని పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. మన పాపాలు క్షమిస్తాడు. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను, దయచేసి ప్రార్థన చేయని వాళ్ళు చేయండి. మన దేశంలో ప్రస్తుతము మరి కొంతమంది మతోన్మాదుల వల్ల చాలా సేవకులకు శ్రమలు వస్తున్నాయి. కొన్ని సంఘాలు మూసివేయబడుతున్నాయి. ఏమండి, ఈ విషయం మరి చాలామందికి తెలిసిన విషయమే, జ్ఞాపకం చేస్తున్న పెద్దవాడినిగా. సువార్తకు వెళ్ళాలంటే కొంతమంది పాపం ఆలోచిస్తున్నారు, కొంతమంది భయపడుతున్నారు కూడా. నాకు తెలుసు, నా అనుభవంలో నేను గ్రహించా. ఇవన్నీ లేకుండా సజావుగా సంఘము ద్వారా గ్రామాల్లో సువార్త ప్రకటించాలన్నా, ఈ మధ్య ఒక వాట్సాప్ వచ్చింది, చర్చిలోకే దూరి ఒక ఆయన ఏదో పాటలు పాడుతున్నాడు. ఇటువంటి మతోన్మాదుల వల్ల కలిగేటువంటి ఈ విధమైనటువంటి అరాచక కార్యాలను అరికట్టాలంటే కూడా పిల్లరా ప్రార్థన అనేది చాలా అవసరం. పిల్లరా, బర్నబాస్ గారు టీవీ ఛానల్ చైర్పర్సన్ డాక్టర్ ఊలందూరి సురేంద్రబాబు గారు ఈ మధ్య దీని గురించి చక్కగా ముందుకు వచ్చుతున్నారు. దేవుడికి స్తోత్రం, దేవుడు వాళ్ళు దీవించును గాక. వాళ్ళతో కూడా నెల్లూరు సిటీలో చాలామంది పెద్ద పెద్ద నాయకులు ముందుకు రావటం అనేది జరిగింది. చక్కగా మరి మీరు సంఘాన్ని ప్రోత్సహించండి. సువార్త పరిచయ సహకారం కోసం మొట్టమొదటిగా మనం ప్రార్థన చేద్దాం పిల్లరా. ప్రార్థన చాలా శక్తివంతమైంది. ప్రార్థన చేసుకుని నేను వెళ్ళినప్పుడు నేను చెప్పాలంటే మరి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఒక గ్రామంలో మమ్మల్ని కొట్టాలని చెప్పని ప్రయత్నించారు. ఒక భయంకరమైనటువంటి రౌడీ ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన విని ఆయన వచ్చాడు. మేము రోడ్లోకి పోయిన దాకా మాతో ఆయన బైకులో వచ్చి వదిలాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మేము ప్రార్థన చేసుకుని వెళ్తాం అంతే. ఆ ప్రార్థన శక్తి కాపాడుతూ వస్తుంది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ ప్రార్థనా శక్తి వల్ల మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేదానికి జరిగేదానికి మన జీవితంలో దేవుడు చేస్తాడని. అందుచేత మరి ప్రార్థన వినాలంటే మరి ఈ 4 లక్షణాలు మనం మర్చిపోకుండా కలిగి జీవించాలని దేవుడి పేరిట మనవి చేస్తున్నాం. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేళ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభువా, యేసయ్య వందనాలు తండ్రి. ధ్యానించుకున్నటువంటి మాటలు విన్నవారు హృదయాల్లో ఫలింపచేసి వింటున్నటువంటి వారు మా తండ్రి నాయన, వాళ్ళ సంఘ పెద్దలకు, వాళ్ళ సంఘ కాపర్లకు కూడా, తోటి విశ్వాసులకు కూడా ఈ మాటలు చెప్పేవారుగా కూడా నాయన ఉంచండి. వింటున్న వారి జీవితంలో ఈ విధమైనటువంటి ఆత్మీయ విధానమైనటువంటి ప్రార్థన జీవితం లేని వాళ్ళు కలిగి జీవించేట్టు నడిపించమని వాళ్ళ కుటుంబాలు దీవించయ్యా. మా దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో
సేవకులను ఆ ప్రభా అనేక రకాలుగా మా తండ్రి మతోన్మాదులు బాధలు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. వీటన్నిటిలో మా ప్రభా ప్రార్థన ద్వారా సహాయం దొరుకుతుందని నమ్మి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభుపేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ధ్యానించుకున్నటువంటి మాటల ప్రకారముగా ప్రతి ఒక్కరూ నడుచుకొనుగాక. ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించునుగాక.